ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది అంటే గత 5 సంవత్సరాలు చూస్తే ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నది. అసలు ముందుకు ఒక్క అడుగు కూడా ముందుకు జరగలేదు. పెట్టుబడిదారులు కూడా అప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళు ధైర్యం చేసుకొని పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. ఫారెన్ ఎన్ఆర్ఐ పెట్టుబడులు కూడా ముందుకొచ్చి వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ముందుకెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఇంకో కొంచెం టైం తీసుకొని ఇన్వెస్ట్ చేయాలా రియల్ ఎస్టేట్లో? చాలా డిఫికల్ట్ క్వశ్చన్, బట్ ఐ విల్ ట్రై. ఏంటంటే అసలు రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వాలంటే ఏం కావాలి? ఒక పని చేయాలంటే ఇప్పుడు అన్నం తింటామంటే ఆకలి వేస్తే అన్నం తింటాం, గాలి కావాలంటే ఫ్యాన్ వేసి వేసుకుంటాం, అట్లా చేస్తుంటాం కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అంటే లేదు అనడానికి కారణాలు చాలా ఉన్నాయి. 1-2 కారణాలు డిస్కస్ చేద్దాం, అన్ని టైం తక్కువ ఉంది కాబట్టి. ఫస్ట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావట్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఇవి చాలా తక్కువ ఉన్నాయి. మొత్తం ఏపీ మొత్తాన్ని నాకు తెలిసి ఓన్లీ వైజాగ్లో ఉంది ఎయిర్పోర్ట్. ఇప్పుడు తెలంగాణలో కూడా చూస్తే హైదరాబాద్ నుండి వేరే ప్లేస్లో పెడుతున్నారు ఆల్రెడీ, రాజమండ్రిలో కూడా ఉందేమో. సో తక్కువ ఉన్నాయి. సో ఎయిర్పోర్ట్ వచ్చిందంటే దానికి 10 కిలోమీటర్ చుట్టూ డెవలప్ అవుతుంది. జిఎంఆర్ వచ్చిన తర్వాత శంషాబాద్, ఒకప్పుడు శంషాబాద్ ఎవరికీ తెలియదు, ఈరోజు శంషాబాద్